హలో అండి, ఫైనల్గా శ్రీవారి నుంచి నాకు పిలుపు వచ్చేసింది. తిరుపతికి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ట్రైన్లో మాకైతే ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అయ్యారు. వాళ్ళు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేశారు. వాళ్ళే మాకు ఫుడ్ కూడా పెట్టారు. గ్రేట్ కదా. మార్నింగ్ ట్రైన్ దిగ్గానే ఫ్రెష్ అప్ అయిపోయి SST టోకెన్స్ కోసం అయితే వెళ్ళిపోయాం. SST టోకెన్స్ అయితే ఫైనల్ గా సంపాదించేసాం. టోకెన్స్ తీసుకున్నాక పక్కనే మిల్క్ ఇస్తుంటే నేనైతే 2 గ్లాస్ తాగాను. ఎందుకంటే అలిపిరి మెట్లు ఎక్కడానికి ఎనర్జీ కావాలి కదా. నేనైతే మెట్టుకి బొట్టు పెట్టుకుని వెళ్ళాలని, ఆ శ్రీవారిని దర్శనం చేసుకోవాలని మొక్కుకున్నాను. సో కొబ్బరికాయ కొట్టేసి వెంటనే స్టార్ట్ చేశాను మెట్లు ఎక్కడం. 3550 స్టెప్స్ ఎక్కడం అంటే చాలా కష్టం అనిపించింది. కానీ ఎలా అయినా ఎక్కాలని డిసైడ్ అయ్యాను. మధ్యలో ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి ఫుడ్ అండ్ వాటర్ కూడా తీసుకున్నాను. ఆ గోవిందనామం తలుచుకుంటూ ఎక్కడం వల్లేమో నాకు అంత కష్టం అనిపించలేదు. మెట్ల మార్గం మధ్యలో మనకి కొన్ని యానిమల్స్ కూడా కనిపిస్తాయి. వాటికి కొంతమంది ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు. భలే క్యూట్గా ఉన్నాయి కదా, ఇంటికి తీసుకొచ్చి పెంచేసుకుందాం అన్నట్టుగా. నేనైతే వాటిని టచ్ కూడా చేశాను. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. నా ఫేస్ చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాను. అలా కాసేపు వాటితో ఆడుకొని మధ్యలో రెస్ట్ తీసుకుంటూ మెట్లు ఎక్కడం అయితే కంటిన్యూ చేశాను. నా ఊహ తెలిసాక ఇదేనండి నేను ఫస్ట్ టైం రావడం తిరుపతి. ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, కానీ ఇప్పటి వరకు అది కుదరలేదు. ఎందుకంటే ఆయన నుంచి మనకి పిలుపు వస్తేనే కానీ మనం వెళ్ళడం అంత ఈజీ కాదు కదండి. ఫైనల్గా ఎలా అయితే పైకి వచ్చేసాను. అసలు నేను ఎక్కలేనేమో అనుకున్నాను, కానీ ఆ గోవిందనామం తలుచుకుంటుంటే ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేసింది. మెట్లు ఎక్కడం 12కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఆ శ్రీవారి దర్శనం కోసం చాలా ఫాస్ట్గా దర్శనం లైన్లోకి అయితే వచ్చేసామండి. నేనైతే ఆ శ్రీవారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా అని చాలా వెయిట్ చేశాను. ఫైనల్గా శ్రీవారిని అయితే నేను దర్శనం చేసుకున్నాను. ఆయన్ని చూస్తుంటే నాకు అస్సలు కళ్ళల్లో వాటర్ వచ్చేసాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత పక్కనే ఉన్న వెంగమాంబలో అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయాం. అన్నప్రసాదం నిజంగా చాలా బాగా పెడతారు, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయి చుట్టుపక్కల ఉన్న ఒక 6 ప్లేసెస్ విజిట్ చేద్దామని అనుకున్నానండి. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలకు వెళ్ళాము. ఆ తర్వాత శిలాతోరణం, నేనైతే ఫుడ్ లవర్ అండి, మధ్యలో ఇదైతే ఉండాలి. తర్వాత అయితే మేము ఆకాశగంగకి వెళ్ళాము. ఆ పక్కనే ఉన్న పాప వినాశనం మరియు వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నీ విజిట్ చేసుకుని అయితే వచ్చేసామండి. ఇంకా రిటర్న్ అయిపోదామని ఫుడ్ తినేసి కొండ కిందకైతే స్టార్ట్ అయిపోయాము. కొండ దిగేటప్పుడు చూడ్డానికైతే అంతా బాగుంటుంది, కానీ కొంతమందికి కళ్ళు తిరిగి వికారం వచ్చేస్తుందండి. సేమ్ నాకు కూడా అదే జరిగింది. కొండ దిగేసాక రైల్వే స్టేషన్కి వెళ్ళి రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.